దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 143 అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూడండి, దేవుడైన యెహోవా ఆయన తన ఉద్దేశమును అంటే ఆయన చిత్తాన్ని లేక ఆయన ప్రణాళికను ఈ లోకమందు ఎంతో గొప్పగా నెరవేర్చువారై ఉన్నారు. ఆయన యొక్క ఉద్దేశము తెలిసినప్పటికీ కూడా ఆయన ఉద్దేశ ప్రకారము చేయకుండా తమకు తోచినట్టుగా జరిగించేవారు ఎందరో ఉన్నారు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో చూసినట్టయితే దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మరి ఇజ్రాయేలు ప్రజలకు రాజు అయినటువంటి సౌలు గారికి తెలియచేసినప్పుడు అతడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడి చిత్తానుసారంగా చేయకుండా తనకి తోచినట్టుగా జరిగించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఉన్నారు. ఇదిగో, నా చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయలేదు కనుక అతనిని ఇక మీదట ఈ ప్రజల మీద అధిపతిగా నియమించబోతున్నాను అని మాట్లాడారు. అలాగే భక్తుడైనటువంటి దావీదు గారిని చూసినట్టయితే అతడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు తండ్రి, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంతో సంతోషము అన్నాడు. మరి దేవుడు దావీదు గారిని ఎంతగానో ప్రేమించి ఇతడు నా యొక్క ఉద్దేశములన్నిటిని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి అతడు సౌలుకు బదులుగా ఇజ్రాయేల్ ప్రజల మీద దావీదు గారిని రాజుగా నియమించాడు. చూడండి, సౌలు దేవుని యొక్క చిత్తము తెలిసినప్పటికీ అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. దావీదు గారైతే నీ చిత్తం ఏంటో నాకు తెలియచే తండ్రి అని ప్రార్థించాడు. నీ చిత్తం నెరవేర్చట నాకు ఎంతో సంతోషమని దేవునితో మాట్లాడి దేవుని యొక్క చిత్తం అంతటినీ కూడా అతడు గొప్పగా నెరవేర్చున్నాడు. ఈ లోకమందు మరి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన యొక్క చిత్తాన్ని తప్పకుండా తన ప్రజలు ఉన్నటువంటి వారందరికీ ఆయన తెలియచేస్తారు. ఆయన చిత్తము తెలిసి కూడా మరి దాన్ని జరిగించకుండా ఉన్నప్పుడు అది ఎంతో మరి బాధాకరము. అది ఒక శ్రమ. దేవుని యొక్క మాట వినకుండా దేవుని చిత్తానుసారంగా చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మరలా ఆయన చిత్తాన్ని జరిగించుట కొరకు తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తులను కనుగొని తప్పకుండా ఆయన చిత్తాన్ని లోకమందు జరిగిస్తారు. మరి ఆయన చిత్తము తెలిసి కూడా ఆయన చిత్త ప్రకారము జీవించకుండా మీరున్నారేమో. ఇకనైనా మరలా దేవుని వైపు తిరిగి, తండ్రి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించండి, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషమని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మరలా మిమ్మల్ని లేవనెత్తి ఆయన యొక్క చిత్తము మీ ద్వారా ఈ లోకమందు ఎంతో గొప్పగా నెరవేరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేయండి. వారి గృహములో ప్రతి ఒక్కరికి నాయన ఉన్నటువంటి వారందరికీ ప్రేమ, సమాధానం, ఐక్యత, ఏక మనసు దయచేయండి. అయ్యా నా తండ్రి, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. సాతాను సంబంధమైన అధికారములన్నిటిని ఇప్పుడే సునాములు అగ్నిలో కాల్చివేస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి విజయాన్ని ఇవ్వండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాల కొరకు, సంతానం కొరకు, ఎవరు వేటి కొరకైతే నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో వారికి యేసు నామములో సహాయం చేయండి. ఈ దినమంతా వారిని, వారి కుటుంబాలని పోషించండి, కంచె వేసి కాపాడమని, వారి పట్ల నాయన నీ ఉద్దేశము గొప్పగా నెరవేర్చి నీ నామమునకు రెట్టింపు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామముని ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.